హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సునీల్ కుమార్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చపాతీ పిండి కలిపి మరియు అయితే కాల్చబోతున్నాను. చూడండి, లెట్స్ వాచ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మ చపాతీ రుద్దుతున్నాడు. తింటారేమో రండి. సిరివెల్ల గ్రామం, నంద్యాల డిస్టిక్. మనం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ చపాతీ పిండి అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పిండి మొత్తం జల్లెడ పెట్టుకుంటాం కదా, జల్లెడ మొత్తం పట్టుకొని ఇట్లా ఒక కంటైనర్ తీసుకొని ఒక కంటైనర్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత వాటర్ అయితే ఎక్కువ పోసుకోకూడదు. తర్వాత అయితే వాటర్ పోసుకోవాలా. వాటర్ మనం సఫిషియెంట్ పోసుకోవాలా. ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే కన్నా మనకు సరిగా రాదనమాట. మొత్తం ఏమంటారు, బురద బురద అయిపోతుంది. సో అట్లా కాకుండా మామూలుగా గట్టిగా రావాలంటే లైట్గా నీళ్లు పోసుకొని అయితే మనం బాగా అయితే చపాతీ పిండిని అయితే బాగా మెత్తగా పిసకాలన్నమాట. బాగా వచ్చేంత వరకు, బాగా అది ఉంటలు ఉంటలు కట్టేంత వరకు. ఇంకా ఇలా ప్రాసెస్లో అయితే మనం చపాతీ పిండిని అయితే మొత్తం బాగా అది గట్టిగా సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే మనం చపాతీ పిండిని అయితే బాగా కలుపుకొని బాగా పిసకాలన్నమాట చపాతీ పిండిని. సో ఇలా ఈ విధంగా అయితే మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట, మొత్తం చుట్టూ తిప్పుకొని. సో నాకు వచ్చేసి పక్కన హెల్ప్ చేస్తున్నారనమాట. సో చపాతీ అనేది ఏ విధంగా చేయాలా, ఎలా అనేది నేనైతే అడిగాను అనమాట మా వాళ్ళకి. సో నేను నేర్చుకుంటా చపాతీ అని చెప్పేసి చెప్పాను. సరే రా అని చెప్పేసి చెప్పారు. అని తర్వాత లైట్గా వాటర్ మిక్సింగ్ చేసి పక్కన అయితే వాళ్ళు నాకు చెప్తున్నారనమాట. సో నాకు చపాతీలు అంటే ఇష్టం కాబట్టి సో నేను చపాతీ అయితే నేర్చుకుంటానని వాళ్ళకి చెప్పేశాను. సో వాళ్ళైతే నాకైతే చెప్పడం అనేది జరిగింది. సో ఇలా బాగా చపాతీ పిండిని మొత్తం సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే మనమైతే చపాతీ పిండిని బాగా పిసుకోవాలన్నమాట. సో బాగా ఏమంటారు, మ్యాగ్నెట్ చేయాలి మొత్తం బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం. సో ఈ విధంగా అయితే మనమైతే చపాతీ పిండిని అయితే కలపడం అయితే జరుగుతుంది. సో ఇలా చపాతీ పిండిని బాగా పిసికి అది మెత్తగా వచ్చేంత వరకు బాగా రావాలి ఫ్రెండ్స్. అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మనమైతే బాగా సాఫ్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటికైతే పిండి అయితే. సో తర్వాత చుట్టూ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి మళ్ళీ పిండి తీసుకొని పిండితో ఒకసారి మొత్తం చుట్టూ తిప్పుకుంటే కానీ ఏదన్నా మనం పిండి అనేది ఉంటుంది కదా, సో ఆ పిండి అనేది ఆ చపాతీ దానికి మనం పిసికిన దానికి అనేది మొత్తం అతుక్కొని ఉంటుంది. సో ఇలాంటి కంటైనర్ తీసుకుంటే కన్నా మనకు బాగా యూస్ చేయడానికి బాగా సింపుల్ వేలో అయితే మనకు తొందరగా అయితే అయిపోతుంది. మొత్తం ఇలా ఈ విధంగా రౌండ్ గోల్గా అయితే చేసుకోవాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో. సో ఈ విధంగా పిండి మనం మ్యాగ్నేట్ చేసుకుంటే ఈ విధంగా అనేది రావాలా. సో చూడండి, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే లైట్గా అయితే మనం ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. సో మనకు ఏమంటారు, దుద్దుకోవడానికి సింపుల్ వేలో ఉంటుంది, ఇంకా సాఫ్ట్గా అనేది వస్తుంది పిండి. ఒకసారి ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి మనం దాంతో బాక్సింగ్ అయితే చేద్దాము. ఈ పిండితో ఇప్పుడు బాక్సింగ్ అయితే చేద్దాం. బాగా మొత్తం పిసికి పడపడపర అని కొట్టేద్దాము దీనికి. సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే దీనికి మూత మూసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెడదాం ఫ్రెండ్స్. సో హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మనం చపాతీని తీసుకొని ఇంకా చపాతీని అయితే దుద్దుదాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు పొయ్యి మీద వేస్తున్నాడు. నువ్వు కాల్చినట్ట మామ, నువ్వు దోశ వచ్చానా చపాతీ కాల్చనా? చపాతీ అంతనే నచ్చను. గిన్నె మొత్తం వేసే మామ. హాయ్.
అడ్డా బింగ తీయాకు ఇవాళ కొంచెం అబ్జానా ఇవాళ కొంచెం అబ్జానా ఇవాళ కొంచెం కాలిపోయింది రైట్ థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్ చపాతీలు అయితే ఎలా వచ్చాయో. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.